పబ్లిక్ డొమైన్లోనే పెడతారు. రైట్. రఫీ గారు, ఇక్కడ మనం రెండు ఎస్టిమేషన్స్ తీసుకున్నాం. గతంలో ఒకసారి 47,000 crores, తర్వాత 54,000 crores. ఇప్పుడు అప్రాక్సిమేట్గా ఎంత ఉండే అవకాశం ఉంది? మీకు ఏమైనా ఒక ఐడియా వస్తుందా? అది కాదు సార్, ఇక్కడ నేనేం చెప్తానంటే, రాజశేఖర రెడ్డి గారు కుడి ఎడమ కాలువలు తవ్వేటప్పుడు ఈ ప్రాజెక్టు ఎస్టిమేషన్ కాస్ట్ 13,000 కోట్ల రూపాయలు. అచ్చా. 13,000 కోట్ల రూపాయలు అవుద్దని చెప్పి ఆయన అసెంబ్లీలో చెప్పారు. దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ఆమోదించాలా? 13,000 కోట్ల రూపాయలు రాష్ట్రం భరించలేదు. మేము కాలువలు అయితే తవ్వుతున్నాము, కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిధులు ఇవ్వాలని చెప్పేసి ఆయన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని అభ్యర్థించడం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం, ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఎవరు దీని గురించి పట్టించుకుపోవటం, చివరిలో ట్రాన్సాయ్ కంపెనీ, మన ఏదైతే రాయపాటి సాంబశివరావు కంపెనీ ఉందో ఆ కంపెనీకి ఇస్తే అది నత్తనడగన ఆ పనులు చేస్తూ ఉంటే, అసలు అప్పటికే ఆ 7 మండలాల విలీనం గురించి కూడా వాళ్ళు అడిగినటువంటి సందర్భం లేదు, ప్లానింగ్ లేదు వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు 2014లో దీని మీద సమగ్రంగా దృష్టి పెట్టి 7 మండలాలు కలిపితే కానీ మనం ఈ హెడ్వర్క్ 55.7కి వచ్చేటువంటి వాటర్ని, బ్యాక్ వాటర్, అది ఎంత ముంపుకు గురవుతుంది, ఏ మండలాలు మునిగిపోతాయి, మునిగిపోయినటువంటి మండలాలకి మనం ఎంత రీహాబిలిటేషన్ ఆర్ఆర్ఎన్ ప్యాకేజ్ ఇవ్వాలంటే 30,000 కోట్ల రూపాయలు అప్పుడు అంచనా వేశారు. తర్వాత ఈ పవర్ జనరేట్ చేసేటువంటి ప్రాజెక్టు కూడా దీని కింద ఉంది. దీంతో కలిపి 54,000 కోట్ల రూపాయలు లెక్కేశారు. లెక్కేస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ఆ తర్వాత ఈ జలవనరుల శాఖ ఇది మేము పోలవరం ప్రాజెక్టు ఇరిగేషన్ ఫెసిలిటీ వరకే మేము గుర్తిస్తాము, కానీ దీని నుండి వచ్చేటువంటి ఈ పవర్ జనరేట్ ప్రాజెక్టుని మేము దీంట్లో ఇన్క్లూడ్ చేయము, అది ఎక్స్క్లూడింగ్ చేస్తామని చెప్పి తీసేయటం వల్ల 47,000 కోట్ల చిల్లరకి అది ఎస్టిమేట్ అది జలవనరుల శాఖ ఆమోదించింది. ఇప్పుడు వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి వేసినటువంటి ఎస్టిమేట్ కాబట్టి అందులో 30,000 కోట్ల రూపాయలు R&Rకి ఉంది, 17,000 కోట్ల రూపాయలు దీనికి ఉంది. అప్పటికే మేము 13,000 కోట్ల రూపాయలు వర్క్స్ చేసి తీసుకోవడం జరిగింది. ఒక 1,800 కోట్ల రూపాయలే మా ప్రభుత్వంలో రావాల్సిన బాకీ, అది 19లో వచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఆ 1,800 కోట్లు పోలవరానికి ఉపయోగించకుండా సైడ్ ట్రాక్ చేశాడు, వేరే దానికి మళ్ళీ ఇచ్చేశాడు. అంటే అతనికి మైండ్లో ఈ పోలవరంని కంప్లీట్ చేయాలని లేదు, ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో హెడ్ వర్క్ స్టార్ట్ అయినాయి కాబట్టి చేయాలని లేదు. అప్పుడు ఈ రివర్స్ టెండరింగ్ మీద డ్రామా ఆడాడు. ఏదో గేట్లు పెట్టేశారు, ఆ గేట్లు పెట్టిన దానికి కూడా ఆ మెగా ఇంజనీరింగ్ కి సింగిల్ టెండర్ కి రివర్స్ టెండర్ పెట్టాడు. రివర్స్ టెండర్ లో కనీసం 2 ఉండాలా, ఆ 2 కూడా లేకుండా ఇద్దరు ఒక్కరి చేత వేయించి దాన్నే యాక్సెప్ట్ చేశాడు. చివరికి అతను ఆ గేట్లు కట్టిన తర్వాత బిల్లులు రాలేదని మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు గోల పెట్టారు. దానికోసం వాళ్ళు ఏం చేశారు, ఇసుకని మేము ఫ్రీగా తీసేసుకుంటామని చెప్పేసి ఆ నదిలో ఉన్నటువంటి ఇసుకని లాగేశారు, వాళ్ళు లాగేసి అమ్మేసుకున్నారు వాళ్ళు, వేరే ప్రాజెక్టుకి దాన్ని తరలించేశారు, ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఫిజికల్గా ఆ ప్రాజెక్ట్ని ఇవాళ చూశారు. ప్రైమరీగా అక్కడ ఉండేటువంటి చీఫ్ ఇంజనీర్లు, ఇరిగేషన్ ఆఫీసర్లు చెప్పారు 4 సీజన్స్ పడుతుందని చెప్పేసి. అయితే ఆయన వాళ్ళు ఉండవల్లి వచ్చిన తర్వాత సెక్రటరియట్లో కేంద్ర ప్రభుత్వ అధికారులని, విదేశ నిపుణుల్ని, వీళ్ళందరినీ పిలిచి ఒక ప్రోగ్రామ్, అసలు ఒక ఎస్టిమేట్ తయారు చేయమని చెప్పి అడుగుతారు. ఆ ఎస్టిమేట్ తయారు చేసిన తర్వాత అది 47,000 కోట్లకి పైనే ఉంటుంది. నా ఉద్దేశం 10,000 కోట్లు ఖచ్చితంగా పెరుగుంటుంది. డ్యామేజ్ ఇప్పుడు 990 కోట్లు కొత్త డయాఫ్రమ్ వాళ్ళు కడతానికే కావాలని చెప్పేసి అంటున్నారు. అలాగే కాపర్ డ్యామ్స్ కట్టాలా, ఇవన్నీ కూడా ఈ R&R ప్యాకేజ్ కూడా పెరిగి ఉంటుంది ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, 6 లక్షలు కాదు 10 లక్షలు ఇస్తా అన్నాడు. వచ్చిన తర్వాత 1 రూపాయి ఇచ్చింది. పైగా ఇంకో మాట, ముంపుకు గురైనటువంటి సందర్భంలో
జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతానికి వెళ్ళి ఏం చెప్పాడంటే, ఏదో 1,000-2,000 కోట్లు అంటే నేను సర్దుతాను, దీనికి 20,000 కోట్ల రూపాయలు పైన రావాలంటే నా దగ్గర డబ్బులు కొట్టేటువంటి మిషన్ లేదు, అది కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఉంది, ఆ కేంద్ర ప్రభుత్వం కనకరిస్తే మీకు నేను ఈ భూములకి డబ్బులు ఇస్తాను, నేను మాత్రం ఇవ్వలేనని చెప్పి చేతులు ఎత్తేశాడు ఆ వరదల్లోనే. కాబట్టి చేతకాని ముఖ్యమంత్రి హయాంలో ఈ ప్రాజెక్టు ప్రజలు గుడ్డిగా, ప్రజలకు కూడా చెప్తున్నాం కదండి, ఒక ఛాన్స్ అంటే ఇచ్చేశారు. ఇంత విధ్వంసం చేస్తాడని వాళ్ళు అనుకోలే. కానీ నేనేమంటానంటే, తండ్రి అధికారం అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించి 47,000 కోట్ల రూపాయలు అటాచ్ అయినటువంటి విషయం విస్తృతమైనటువంటి ప్రచారంలో జరిగిన ఆ రకమైనటువంటి 16 నెలలు జైల్లో ఉన్నటువంటి, జైలు నుండి వచ్చిన వ్యక్తికి ఇంత పెద్ద రాష్ట్రాన్ని, ఇంత పెద్ద ప్రాజెక్టులు ఇస్తే ఏం చేస్తారని కూడా చదువుకున్న వాళ్ళు, టీచర్లు, ఉద్యోగస్తులు, వాళ్ళకి సంబంధించినటువంటి అదేంటి పిఆర్సీనా లేకపోతే ఇంకోటి వారం రోజులు నేను వస్తే రద్దు చేసేస్తా అన్నాడు. ఏంటంటే అది గుర్తు రావట్లేదు. వారం రోజుల్లో రద్దు చేసేస్తా అన్నాడు. ఏ సార్ అది గుర్తు రావట్లేదు నాకు, ఈ ఫ్లోలో